నమస్తే, వెల్కమ్ టు S10 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రార్థనలు. అలిపిరిలో జనసేన నేతల ప్రత్యేక పూజలు. హైదరాబాద్ లో ఆపరేషన్ సేఫ్ స్కూల్, పాన్ షాపులపై పోలీసుల భారీ తనిఖీలు. ఒంగోలులో విహెచ్పి బజరంగ్ దళ్ నిరసన, లవ్ జిహాద్ అరికట్టాలని డిమాండ్. హయత్ నగర్ తొర్రూరు రంగనాథ స్వామి ఆలయంలో చోరీ, హుండీలు ఎత్తుకెళ్లిన దుండగులు. సింగర్ మంగ్లీపై ఫిర్యాదు, దర్యాప్తు పూర్తయ్యే వరకు బహిష్కరించాలని డిమాండ్. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తిరుపతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలిపిరి వద్ద శ్రీవారిని వేడుకుంటూ జన సైనికులు మొక్కులు చెల్లించారు. శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుతూ గరుడ విగ్రహం ముందు 1001 టెంకాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజారెడ్డి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించామని తెలిపారు. సర్జరీ అనంతరం ఆయన త్వరగా కోలుకుని త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాజా ఇంకోసారి కోట్లాది మంది గుండె చప్పుడు, ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నిన్న చిన్నపాటి ఒక సర్జరీ జరిగింది. దానికి చాలామంది అభిమానులు ఆయనకి ఏ సర్జరీ జరిగింది ఏమని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఈరోజు మేము తిరుపతిలో కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి, అయ్యా ఏడుకొండలవాడ వెంకటరమణ మా నాయకుడికి అష్ట ఆరోగ్యాలు 100 సంవత్సరాలు కలకాలం ఉండే మారి ప్రజల పక్షాన నిలబడే నాయకుడు, ఏకైక నాయకుడు అయినా కాబట్టి ఆయన జీవితాంతం ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి ఈరోజు కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉంటాడు, ప్రజల పక్షాన నిలబడతాడు. ప్రజలకై పుట్టిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఆయనకి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం వర్యులు, ఈ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చిన్న సర్జరీ జరగడం నిజంగా మా అందరినీ కలిసివేసింది.
పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటేనే ఒప్పుకోనటువంటి మేము జన సైనికులము. అటువంటిది ఆయనకి హెల్త్ బాగలేదంటే ఇంకా తల్లడిల్లిపోతాము. అటువంటిది చాలామంది చాలా బాధకు లోనయ్యారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా మెరుగుపడాలని, ఆరోగ్యం ఇంకా బాగుపడాలని, అలాగే ఏ ఆపరేషన్ అయితే చేసుకున్నారో అక్కడ దాంట్లో నుంచి త్వరగా బయటపడాలని, ఆరోగ్యం కుదుటపడాలని, మళ్ళీ ఆయన ప్రజా జీవితంలోకి త్వరగా రావాలని 10 రోజుల్లో వస్తానని చెప్పారు. ఇంకా 5 రోజుల్లోనే బయటకు వచ్చి ఆయన ఆరోగ్యం మెరుగుపడి ప్రజల్లో మళ్ళీ మమేకం అవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కొబ్బరికాయలు ఏదైతే అలిపిరిలో మా పవన్ కళ్యాణ్ గారికి బాగుండాలని చెప్పేసి కొబ్బరికాయలు కొట్టడము, ఆ భగవంతుని కలియుగ ప్రత్యక్ష దైవము భగవంతుడు వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటాం కాబట్టి తిరుపతి ప్రజలము ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని ఆయన బాగుండాలని కోరడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, పవన్ కళ్యాణ్ గారికి అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని 10 రోజులు ఆయనకు రెస్ట్ ఇవ్వడం జరిగింది. కనుక ఆ 10 రోజుల లోపల ఆరోగ్యం మొత్తం మెరుగై మరి పూర్ణ ఆయుష్తో ఆయన తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే ఆయన మీద అభిమానం పెంచుకున్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి కల్తీ చెందకండి. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కూర్చబడింది. ప్లస్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అటువంటి ప్రజానాయకుడు ప్రజల్లో ఉండడం, మమేకమై ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు. కాబట్టి అటువంటి ప్రజానాయకుడికి మేలు కలగాలని మనం అందరం చేసిన కార్యక్రమాలు, ఈ పూజలు ఆయన్ని పూర్ణాయుష్యులు చేస్తాయి. ప్రజల మద్దతుతో గెలిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు అందరి ఆశీర్వాదం, ఆ దేవదేవుని ఆశీర్వాదం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మెరుగుపడి మళ్ళీ ప్రజల్లోకి సజావుగా వచ్చి ఆయన కార్యక్రమాలు చేపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. హైదరాబాద్ పోలీసులు విద్యా సంస్థల సమీపంలో తంబాకు విక్రయాలపై ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సిపివిసి సజ్జన్నార్ ఆదేశాల మేరకు 5,000 మంది సిబ్బందితో 500కి పైగా పాన్ షాపులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో విద్యార్థులకు తంబాకు, నికోటిన్ ఉత్పత్తులు అమ్ముతున్నట్లు గుర్తించారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి దాడులు కొనసాగుతాయని సిపి స్పష్టం చేశారు. ఈ చర్య విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే లక్ష్యంతో చార్మినార్ జోన్ పోలీసులు ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో విద్యా సంస్థల సమీపంలోని పాన్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈరోజు హైదరాబాద్ సిటీలో ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతోని నగర వ్యాప్తంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర 100 yards లోపల ఉన్న పాన్ షాప్స్ పైన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బంది, మన హెచ్ఎన్యూ ఆఫీసర్సు, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్సు, లోకల్ డీసీపీసు, లోకల్ ఆఫీసర్సు, మన సిఆర్ ఆఫీసర్సు, అట్లానే జిహెచ్ఎంసీ మరియు రెవెన్యూ ఆఫీసర్స్ కలిసి ఈరోజు దాదాపు 558 పాన్ షాప్స్ పైన, దాదాపు 500 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము, ఈ ఒక 100 yardsలో ఈ షాపు ఓనర్స్ అందరూ కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడం జరుగుతుంది. కోప్టా యాక్ట్ కింద, జేజే యాక్ట్ కింద 100 yards లోపల ఎటువంటి టొబాకో ప్రొడక్ట్స్ని, తంబాకు ప్రొడక్ట్స్ని అమ్మడానికి లేదు. తెలిసి కూడా చాలామంది ఈ ఒక టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. మనం కూడా గత ఒక వారం రోజు నుంచి మన స్పెషల్ టీమ్స్, టాస్క్ ఫోర్సు, హెచ్ఎన్యూ ఆఫీషియల్స్ వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ పిల్లలు తీసుకుంటున్న టొబాకో ప్రొడక్ట్స్ కావచ్చు, సిగారెట్స్ కావచ్చు, ఈ పాన్ మసాలా కావచ్చు, అది అంతా మనము క్యాప్చర్ చేయడం జరిగింది, చూడడం జరిగింది, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలో కూడా ఆ వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేశాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఒక రేడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే టొబాకో అంటే నికోటిన్ ఏముంది, అది గేట్వే డ్రగ్ అంటారు. పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అయ్యి ముందు వాళ్ళు డ్రగ్స్కి అలవాటు అయ్యే బానిసం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సర్వేస్ కూడా, రీసెర్చ్ కూడా చెప్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము పిల్లలు బాగుండాలి, సురక్షితంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ ఒక రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా మనకు ఎక్కడెక్కడ మనం రేడ్ చేసినా అక్కడ సిగరెట్ ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ కూడా దొరకడం జరిగింది. వాళ్ళపైన కోప్టా, జేజే యాక్టు వాళ్ళందరిపైన కూడా మనం కట్టడం జరిగింది. ఈ ఒక్కలో మన హైదరాబాద్ నగర పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మన హెచ్ఎన్యూ తరఫు నుంచి వైభవ్, ఆనే టీమ్స్ గత ఒక వారం నుంచి బాగా సర్వే చేసి మన అన్ని ఎక్కడెక్కడ జరుగుతున్న పైన కూడా మనము ఈ ఒక్క రేడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని
వచ్చే శైక్షణిక ఇయర్లో ఎడ్యుకేషనల్ ఇయర్లో కూడా ఇదే ఉక్కుపాదం మోపుతాను. యాజమాన్యాలతో కూడా మాట్లాడతాను. వాళ్ళు కూడా మనకు చెప్పాల్సి వస్తుంది, నిఘా పెట్టాల్సి వస్తుంది. దగ్గర ఎవరు కూడా షాస్ పెట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. పోలీస్ కూడా మనం కూడా ఈ వచ్చే రోజు అందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తాను. ఇంకా వాళ్ళు మళ్ళీ చేస్తే వాళ్ళపైన కూడా చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. నేను ఈ పాన్ షాప్ ఓనర్స్ కూడా కోరుతున్నాను, వాళ్ళ యాజమాన్యాలు కూడా కోరుతున్నాను, స్కూల్ దగ్గర ఇలాంటి తంబాకు ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడానికి లేదు. ఎందుకంటే మీ పిల్లలు కూడా ఉంటారు, మా పిల్లలు కూడా ఉంటారు, చాలామంది పిల్లలు వస్తుంటారు. సో వాళ్ళు మళ్ళీ అలవాటు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కూడా ఎవరు కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ని అమ్మడానికి లేదు. అమ్మితే చాలా హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా ఉక్కుపాతంతోనే వాళ్ళు డీల్ చేస్తుంది. స్ట్రింజెంట్ యాక్షన్ చేస్తాను. తర్వాత అవసరమైతే కూడా వాళ్ళపైన కూడా షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపైన నిఘా పెట్టడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కలెక్టరేట్ వద్ద బీహెచ్పీ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్న మత మార్పిడులు, వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి హిందూ అమ్మాయిలను మత మార్పిడులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సమాజంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, తమ పిల్లలను కాపాడుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని నిరోధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సేవికా సమితి ఆంధ్ర ప్రాంత సంపర్క ప్రముఖ వృత్తిరీత్యా అడ్వకేట్ ని ఈరోజు ప్రస్తుత సమాజంలో భారతదేశం అతి ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య లవ్ జిహాదీల నుంచి హిందూ అమ్మాయిలు మత మార్పిడితో జరుగుతున్నటువంటి సమస్య. ఇది ప్రస్తుతం ఇంత సివియర్ గా ఉన్నదాన్ని చూసినట్టయితే మన దగ్గర ఉన్నటువంటి మహారాష్ట్రలో నాసిక్ లో ఉన్నటువంటి టీసీఎస్ కంపెనీ, అందరికీ తెలుసు, సాఫ్ట్వేర్ కంపెనీ. ఆ కంపెనీలో దాదాపు 300 మంది హిందూ అమ్మాయిలు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు పనిచేస్తున్నారు. వాళ్ళ మీద అక్కడ ఉండేటువంటి హెచ్ఆర్లు కానీ, మేనేజ్మెంట్ కానీ అందరూ కూడా ముస్లిం అబ్బాయిలు ఉండి, అదేవిధంగా ఆడవాళ్ళు కూడా పై స్థాయిలో ముస్లింలు ఉండి వీళ్ళని శారీరకంగా, మానసికంగా, వికృతంగా అరాజ్ చేస్తూ ఉంటే దాన్ని ఎవ్వరూ కూడా ఖండించలేకపోయారు. ఈ అమ్మాయిలు పెద్దవాళ్ళ కంటే వాళ్ళ పై ఆఫీసర్లకి రిపోర్ట్ చేసినప్పుడు ఆమె ఏమన్నారంటే, ఏమైందైతే ఇష్టమైతే ఉండండి, లేకపోతే పండి, ఏం తప్పేముంది అందులో అని చెప్పి అన్నారు. దాన్ని ఒక అమ్మాయి ధైర్యం చేసి అక్కడ ఉండేటువంటి పోలీస్ యంత్రాంగానికి చెప్పినప్పుడు వాళ్ళు దీన్ని ఒక సిన్సియర్ ఆపరేషన్ గా తీసుకొని ఒక 5 మంది ఆఫీసర్స్ ని, ఆడవాళ్ళని ఉద్యోగులుగా అందులో చేర్చి దాదాపు 6 మాసాల నుంచి దాని ప్రయత్నం చేసి ఈ రోజు మొన్న రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళని ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవటం జరిగింది. ఇది ఎలా చూసింది అని కనుక మనం చూసినట్లయితే మన అమ్మాయిల్ని వాళ్ళు ఎలా చాప కింద నీరులాగా అట్రాక్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. మనలో ఉండేటువంటి ఒక మంచి గొప్ప లక్షణం అన్ని మతాలు సమానము, అందరూ భగవంతుడు సమానులే, మానవత్వమే మాధవ సేవ, అంటే మానవ సేవే మాధవ సేవ అనే మన సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అలసత్వంగా తీసుకొని మా మతమే గొప్పది, మేమే గొప్ప అనే భావంతో ఈ హిందూ అమ్మాయిలను టార్గెట్ గా వేసి వాళ్ళ జనాభా పెంచుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన హిందూ సమాజంలో భారతదేశంలో 80% గా ఉండేటువంటి హిందువులు క్రమేపీ తగ్గుతున్నారు. మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లింలు ఈ రోజు మెజారిటీలుగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు మనం కనుక సమాజంలో చూసినట్లయితే ప్రస్తుతం మనం ఒంగోలులో చూసుకున్నా కూడా ఈ ముస్లిం సమాజం నుంచి మనం ఎదుర్కొనే ఇబ్బందులు అనేకం మీకు తెలుస్తూ ఉంటాయి. అలాంటి వాటిని అన్నింటినీ ఖండిస్తూ ఈ రోజు మన అమ్మాయిలకు జరుగుతున్నటువంటి ఇబ్బంది ఎక్కడ జరిగిన అమ్మాయి, ఎందుకంటే భరతమాతని మనం తల్లిగా పూజిస్తాం, అలాంటి భరతమాత ముద్దు బిడ్డలైనటువంటి అమ్మాయిలకు జరుగుతున్నటువంటి ఈ వికృత చర్యలు, అన్యాయం ఏదైతుందో తీవ్రంగా ఖండిస్తూ ఈ లవ్ జిహాద్ వ్యతిరేకంగా యాంటీ చట్టాలు ఏవైతే ఉన్నావో వీటన్నిటిని అంతలెక్క ఇంప్లిమెంట్ చేసి దీనికి ఒక సపరేట్గా ఒక ఇది పెట్టి ఇప్పుడు కూడా మన దగ్గర నిన్ననే ప్రకటించారు 112 అనేటువంటి నంబర్కి కాల్ చేస్తే ఈ యాంటీ చట్టాలు కూడా ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్న అమ్మాయిలు ఎవరైనా కూడా వాళ్ళ పేరు రహస్యంగా ఉంచి స్వీకరించబడుతుందని చెప్పారు. పోలీసు యంత్రాంగం కూడా దయించి దీన్ని
తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ లవ్ జిహాదులకు వ్యతిరేకంగా వాళ్ళు అలాంటి వాళ్ళు అసలు దేశంలో ఉండకూడదు, భారతదేశంలో ఉండే వాళ్ళు మతం ఏదైనా అందరూ భారతీయులే అనే భావంతో చెప్పడం జరిగింది. హైదరాబాద్ హయత్ నగర్ పరిధిలోని తొర్రూరు రంగనాథ స్వామి దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయ ప్రధాన ద్వారం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు 2 హుండీలను ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన నిర్వాహకులు చోరీ జరిగిన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులు ఆలయంలోని హుండీలను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అటు 5కి వచ్చాను. వస్తే అప్పటికి లాక్స్ లేవు, గ్రిల్లువి. సరే అని చూస్తే మొత్తం అంతా 2 తాళాలు లేవు. తర్వాత డోరు ఒక పక్కన కొట్టేసి ఉన్నది. సరే అప్పుడు వెంటనే అందరికీ ఫోన్ చేసి చెప్పాను, అనిల్ గారికి అందరికీ చేసి. తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి పోయి చూసాము. చూస్తే హుండీలు మాత్రం లేవు, మిగతా అంతా ఉన్నది లోపల. గోల్డ్ కానీ ఇండి కానీ ఏం పోలేదు, కేవలం హుండీలు మాత్రమే లేవు. హైదరాబాద్ లో సింగర్ మంగ్లీపై మా అసోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ తెలిపారు. సంపత్ నాయక్ మాట్లాడుతూ మంగ్లీపై నమోదైన కేసులు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆమెను తాత్కాలికంగా సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేద బాధితులకు న్యాయం జరిగే వరకు బహిష్కరించాలని అన్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మా అసోసియేషన్ కు అధికారికంగా ఫిర్యాదు చేశామని చెప్పారు. త్వరలోనే మంగ్లీ ప్రమేయంపై ఆధారాలు బయటపెడతామని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో బాధితులు ఉన్నారని, కొందరు బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. బాధితులను మీడియా ముందుకు రావద్దని బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇవాళ ముఖ్యంగా తెలుగు ఫిలిం ఛాంబర్కు రావడం ఎందుకంటే గత 10 రోజుల నుంచి మంగ్లీ గారి పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా ఒక బంజారా నాయకుల లెక్క కావచ్చు, ఒక తెలంగాణ నాయకుల లెక్క, లేకపోతే ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ నాయకుల లెక్క మేము ఎందుకు రావడం జరిగిందంటే, మంగ్లీ గారి పైన ఏఫై పంజాగుట్టలో ఏఫై కేసు నమోదైంది. ముఖ్యంగా బాధితులు ఎవరైతే ఉన్నారో బంజారా బిడ్డలే అధికంగా ఉన్నారు. బంజారా బిడ్డలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలలో కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలు, నిజాలు అని నిరూపించుకోవాల్సిన అవసరం మంగ్లీ గారిపైన ఉంది. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏమైనా అన్యాయం జరిగితే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేపిస్తారు, తన పైన ఎటువంటి ఆరోపణలు వస్తాయి. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా ఏమైనా అయితే వాళ్ళని పక్కన పెడతారు. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్కి ఎందుకు రావడం జరిగిందంటే, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఇవ్వాలంటే కేవలం ప్రొడ్యూసర్స్ కాబట్టి ముఖ్యంగా ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. బాధితుల్లో ఎక్కువ పేద బిడ్డలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలు కాబట్టి ఇవన్నీ అబద్ధాలని తేలే వరకు మంగ్లీ గారికి ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దు, తాత్కాలికంగా బహిష్కరించాలి. ఇవన్నీ మంగ్లీ గారి పైన వచ్చిన ఆరోపణలన్నీ ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ నిజాలని తెలుసుకోవాల్సిన అవసరం కూడా మంగ్లీ గారి పైన ఉంది. కాబట్టి ఒక బంజారా నాయకుల లెక్క ఎవరైతే మోసపోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా మంగ్లీ గారి పైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రార్థనలు, అలిపిరిలో జనసేన నేతల ప్రత్యేక పూజలు. హైదరాబాద్ లో ఆపరేషన్ సేఫ్ స్కూల్, పాన్ షాపులపై పోలీసుల భారీ తనిఖీలు. ఒంగోలులో విహెచ్పి బజరంగ్ దళ్ నిరసన,
లవ్ జిహాద్ అరికట్టాలని డిమాండ్. హయత్ నగర్ తొర్రూరు రంగనాథ స్వామి ఆలయంలో చోరీ, హుండీలు ఎత్తుకెళ్లిన దుండగులు. సింగర్ మంగ్లీపై ఫిర్యాదు, దర్యాప్తు పూర్తయ్యే వరకు బహిష్కరించాలని డిమాండ్. ఇది ఈనాటి బులెటిన్. మళ్ళీ మరో బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.